అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటాను. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సో ఫ్రెండ్స్, అల్టిమేట్గా చిరంజీవి గారు ఆయన నోటి మాట ద్వారా చెప్పడం అయితే జరిగింది. ఆయన రాజకీయాలకి సెలవు చెప్పి సినిమాలకి వెల్కమ్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మీడియా స్పెక్యులేషన్స్ ఎందుకు చేస్తున్నారంటే, అటు ప్రైమ్ మినిస్టర్ గారితో కాన్ఫరెన్సెస్ కానీ, ఇటు పొలిటికల్గా కానీ ఏదైనా ఇన్విటేషన్స్ వస్తున్నా కానీ ఎక్కువగా ఆ ఎపిరియన్స్ అనేది అక్కడ స్టేజెస్ మీద కనబడటం వల్ల ఈయన అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు చాలా 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 రకాలుగా మాట్లాడారు. కానీ అవన్నీ కూడా కట్టు పెట్టేటట్టుగా బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు ఆయన చీఫ్ గెస్ట్గా ఏదైతే అటెండ్ అయ్యారో అక్కడ ఆయన నోటి మాట ద్వారా క్లియర్ కట్గా ఆయన చెప్పడం అయితే జరిగింది. రాజకీయాలకి దూరంగా సినిమాలకి దగ్గరగా అని ఆయన నోటి మాటతో చెప్పారనమాట. సో ఇవన్నీ కూడా మీడియా స్పెక్యులేషన్స్ అనమాట. రాజకీయాల్లోకి వెళ్తారు చిరంజీవి గారు మళ్ళీ అనేది మాత్రం ఫాల్స్ ఎలిగేషన్స్ అనమాట. ఇవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. సో ఇది చిరంజీవి గారి మూవీ అప్డేట్. సో ఈ వీడియో నచ్చాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.